అండి. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై డిమాండ్స్ డేకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం జర్నలిస్ట్ సంఘాలు చేస్తున్నాయి. మరి ఎప్పటి నుంచో జర్నలిస్టులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలిక సమస్యలు. కేవలం ఈ ఇళ్ల స్థలాలు లేకపోతే జర్నలిస్టులపై ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. ఏదైనా వార్త రాస్తే ఒక పార్టీకో దేన్నో అంటగట్టడం, ఒక మతానికో అంటగట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి కేవలం మేము సంస్థల్లో పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఎజెండా ప్రకారమే మా వార్తలు అవి ఉంటాయి. ఇండివిజువల్గా మాకు పక్షపాతం లేకుండా వార్తలు రాయాలని ఉంటాయి. కానీ దీన్ని అలసటగా కొంతమంది అరుసుగా తీసుకొని దాడులు చేయడం అనేది నిత్యం మనం చూస్తూ ఉన్నాం. ఏబిఎన్ విలేకరుపై గతంలో దాడులు జరిగినాయి రాయలసీమ ప్రాంతంలో. అదేవిధంగా మొన్న మన నియోజకవర్గం చూస్తే, నియోజకవర్గంలో వెలమ రామారావు గారు సోషల్ మీడియాలో ఒక పత్రికలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ని పట్టుకొని పోలీసులు ఆయన విచారణ పేరుతో ఎంత వేధించారో మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మొన్న ఒక కార్యదర్శిపై, పంచాయతీ కార్యదర్శిపై వార్త రాసినందుకు విలేకరికి లీగల్ నోటీసులు పంపించారు. జీకొండూరు ఇందాక రాఘవలన్న కూడా మాట్లాడి ఈ సమస్యపై 16 లక్షల అవినీతి జరిగిందంటూ ఉన్నతాధికారులు తెలిపినా కానీ అతను అహంభావంతో తన ఉద్యోగం లేకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకుంటాననే అహంతో ఆ జర్నలిస్ట్కి అయితే నోటీసులు పంపించారు. దీనిపైన ఎటువంటి భయాందోళన లేకుండా పోరాటం అనేది మన సంఘం చేసింది. అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న అందరు జర్నలిస్టులకి అర్హత అయిన వాళ్ళతో పాటు మిగిలిన చిన్న చిన్న పత్రికల్లో వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంతవరకు పోరాటం అనేది కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, ఇళ్ల స్థలాలను మీ జర్నలిస్టులందరికీ మంజూరు చేస్తామని. ఆ మాటను అమలు చేసే దిశగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందుండి పోరాడుతుంది, ఏపీబీజే కూడా ముందుండి పోరాడుతుందని ఇప్పుడు మనం చేసుకుంటాం. వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్ కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజే ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో ఎంతోమంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పటికి కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ప్రధాన డిమాండ్గా ఎవరైతే రాష్ట్రంలో జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది మాది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని మన గౌరవ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు. ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా త్వరగా జర్నలిస్టులందరినీ కూడా, ఎవరైతే అర్హులు ఉన్నారో జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాలకు అనుకూలంగా రాస్తే వార్తలు రాస్తే జై జై అంటాం. ఎవరైతే వ్యతిరేకంగా రాస్తున్నారో వాళ్ళ మీద యూట్యూబ్ జర్నలిస్టులు కానీ, ఇతర జర్నలిస్టులు కానీ, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద కానీ అనవసరంగా కొన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆ కేసులు కూడా మేము ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మీడియా కమిషన్ ఉందో, మీడియా కమిషన్ ఏర్పాటు చేసి మీడియా కమిషన్ ద్వారా ఎవరైతే నూతనంగా జర్నలిజంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా జర్నలిజాన్ని నమ్ముకొని చాలా కాలంగా పనిచేస్తున్న ఎంతో మంది వృద్ధ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా అండాదండలు లేని వృద్ధ జర్నలిస్టులకి వృద్ధాశ్రయం కూడా ఏర్పాటు చేయాలని ఏపీడబ్ల్యూజే, ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో ప్రదేశాల్లో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి అటాక్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఏపీడబ్ల్యూజేపీ, ఏపీబీజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలకి మొదటిసారిగా మేము ర్యాలీలు, వినతి పత్రాల ద్వారా వాళ్ళకి సమస్యల్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే ఉద్యమాన్ని జర్నలిస్టులు అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ కానీ, ఏపీబీజే కానీ జర్నలిస్టుల సమస్యల మీద ఏదైనా సంఘాలు పనిచేస్తున్నాయంటే అవి ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజే అనే విషయాన్ని మీ అందరికీ దృష్టి తీసుకొస్తున్నాం. కొన్ని సంఘాలు ఉన్నాయి, అవి పేపర్ల మీద, అధికారుల మీద మేము కూడా నాయకులు ఉన్నామనే విషయాన్ని చెప్పుకునేందుకు తప్ప అవేవి కూడా జర్నలిస్టుల సమస్యల మీద కానీ, జర్నలిస్టుల హక్కుల మీద కానీ పనిచేసిన దాఖలాలు లేవనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ మధ్య కాలంలో మన ఇబ్రాహీంపట్నంలో జరిగిన గతంలో కూడా ఒక డాక్టరు మన జర్నలిస్ట్, మన ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడిని అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాట్లాడితే
ఏపీడబ్ల్యూజేఎఫ్ గా అక్కడ మనం అండగా ఉండి డాక్టర్తో క్షమాపణ చెప్పించే వరకు కూడా వదిలిపెట్టలేదు. అదేవిధంగా మన జీ కొండూరులో కూడా ఒక మన విలేకరి రాంబాబు గారి మీద కూడా కేసు పెడితే నోటీసులు ఇస్తే దాన్ని కూడా పేపర్ ప్రకటనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఐగా మనం ఖండించాము. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ కార్యదర్శి మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఐ పనిచేస్తుంది. ఏ జర్నలిస్ట్ కానీ జిల్లాలో కానీ మైలవరం నియోజకవర్గంలో కానీ మైలవరంలో కానీ ఈ ప్రేమపట్నంలో కానీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా జర్నలిస్టులకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎప్పుడు కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఐ ముందుండి పోరాటం చేస్తుంది. మీ అందరికి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఐ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము అధికారులకి ఒక 8 గంటలు పనిచేస్తారు, ఐఏఎస్లో 10 గంటలు పనిచేస్తారు, ఎమ్మెల్యేలు ఒక 8 గంటలు వాళ్ళకి సమయంలో పనిచేస్తారు. కానీ నిరంతరం నిత్యం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఈ సమాజంలో జర్నలిస్టులు మాత్రమే. ఆ జర్నలిస్టుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజే ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అలాగే ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్స్ డే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తడానికి నియోజకవర్గం ఎత్తున జర్నలిస్టులు అందరూ ఈరోజు ఏకమయ్యారు. అందులో భాగంగా ముఖ్య అతిథిగా ఏపీ బీజేఏ జిల్లా కార్యదర్శి మెరుగుమల రాఘవులు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళకు కూడా అర్హులైన వారు గుర్తించి వెంటనే మాకు మేజర్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తర్వాత ఎవరైతే మీడియా కమిషనర్కి ఏర్పాటు చేయాలనేది దానికి సంబంధించి గుర్తపత్రం ఇచ్చి కంపల్సరిగా నువ్వు కూడా రా మనోడు ఫోటో తీసి